ఏపీకి మొంతా తుఫాన్ ముప్పు కాకినాడ వైపు ముంచుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదిలి వాయుగుండంగా మారింది. రాగల 24 గంటల్లో తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం పోర్ట్ బ్లేయర్ కి 550 కిలోమీటర్లు, చెన్నైకి 850 కిలోమీటర్లు, విశాఖపట్నంకి 880 కిలోమీటర్లు, కాకినాడకి 880 కిలోమీటర్లు, గోపాల్పూర్ కి 960 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఎల్లుండి సాయంత్రం తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. అయితే తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. ఎల్లుండి సాయంత్రం మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలకు 3 రోజుల పాటు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ప్రయాణాలు మానుకోవాలని హెచ్చరించింది. కాకినాడ పోర్ట్ తుని సమీపంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తుండటంతో కాకినాడ యాంకరేజ్, డీప్ వాటర్ పోర్టులు అప్రమత్తమయ్యాయి. 3 రోజులు అన్ని కార్గో ఎగుమతి దిగుమతులు నిలిపివేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం డీప్ వాటర్ పోర్టులో 19, యాంకరేజ్ పోర్టులో 6 నౌకలు కార్గో కోసం లంగరు వేశాయి. వీటిని రేపు మధ్యాహ్నం తీరం నుంచి 150 నాటికల్ మైళ్ల దూరానికి తరలించనున్నారు. పోర్టులో రేపు 5వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేయనున్నారు. అయితే గడిచిన 7 ఏళ్లలో 5వ నెంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేయడం ఇదే తొలిసారి అని అధికారులు వివరించారు. రేపటి నుంచి 3 రోజుల పాటు అన్ని కార్గో ఎగుమతులు దిగుమతులను కూడా నిలిపివేయడం జరిగింది. అయితే ఏపీకి మొంతాన్ తుఫాన్ ముంచుకొస్తుంది ముప్పు. దీంతో హై అలర్ట్ జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలను కూడా అలర్ట్ చేశారు. అత్యవసరమైతేనే ప్రయాణాలు పెట్టుకోవాలని, మానుకోవాలని కూడా చెబుతూ ఉన్నారు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అలర్ట్ చేశారు. రానున్న రోజుల్లో వాతావరణంలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. తీరం వెంబడి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది తీరం దాటే సమయంలో. దీంతో తుఫాన్ హెచ్చరికలు జారీ చేశారు. 48 గంటల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది.